రోడ్ అయితే చాలా బాగుంది మామ. ఇది పండక్కి 4 రోజుల ముందే వేస్తారు మామ. మత్స్యగుండం గుడి వరకు వేస్తారు మామ రోడ్డు. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు అయితే శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర వారి దేవస్థానంకి వచ్చాము. ఇక్కడ 26, 27, 28 3 రోజులు మహాశివరాత్రి జరుగునుంది. కావున ఎవరైనా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క చరిత్ర నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను మామ. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి తెలుసుకోండి మామ, ఓకేనా? అలాగే పండగ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం మామ. మొత్తం చూపించేస్తా, చూసేయండి. మొత్తానికి మత్స్యగుండం మహాశివరాత్రి పండగకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. అలాగే పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది మామ. ఇక్కడ మహాశివరాత్రి పండగ 3 రోజులు జరుగును మామ. ఫిబ్రవరి 26, 27, 28 3 రోజులు ముచ్చటగా జరుగును. ఇక్కడ పండగ అయితే చాలా బాగుంటుంది మామ. మహాశివరాత్రి ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి మామ. ఇక్కడ మత్స్యదేవత చాలా పవర్ఫుల్ మామ. మీ కోరికలను కోరుకుంటే అది జరుగుతుంది. మీరు రైట్ సైడ్ని చూసుకుంటే శివుడు విగ్రహం ఉంటుంది మామ. అలాగే లెఫ్ట్ సైడ్ని చూసుకున్నారనుకో ఆ కిందన మత్స్యదేవతలు ఉంటాయి మామ. అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను మత్స్యదేవతల్ని. మీరు కిందకి దిగుతున్న ఎంట్రీలోని ఈ మత్స్యదేవతలు కనిపిస్తాయి మామ. మీకు మత్స్యదేవతల్ని దగ్గర నుండి చూపిస్తాను మామ. అలాగే మీరు మత్స్యదేవతల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఇంకా ఏమైనా వేరే ఏదో వేసారనుకో అది చట్టరీత్యా నేరం అవుతుంది, కేసు కూడా అవుతుంది. జాగ్రత్తగా అలాంటి పిచ్చి పనులు చేయవద్దు మామ. ఇక్కడే మత్స్యదేవతలు ఉంటాయి మామ. మనం మేత వేస్తామంటే అది బయటకు వచ్చి తింటుంటాయి మామ. చూపిస్తాను మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. చూసారు కదా మామ మత్స్యదేవతల్ని. అక్కడక్కడ ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఉంటాయి, చూసి నడుచుకోండి, ఓకేనా? మొత్తానికి మత్స్యగుండం పండగ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూస్తారు కదా మామ. ఇప్పుడు మనం శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి చరిత్ర విషయాలు కొంత అడిగి తెలుసుకుందాం మామ, ఓకేనా? శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి చరిత్రను మనం మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. మాకు తెలియదు కాబట్టి పంతులు గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి చరిత్ర ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ భగవంతుడు మత్స్య రూపంలో ఇక్కడ ఈ నదిలో అవతరించాడు. ఇదే మొట్టమొదట ఇక్కడ గంబెల్లో అక్కడ తల్లి మత్స్యులని అక్కడ నుంచి ఇక్కడ మన మత్స్యగుండంలో అక్కడ నుంచి నది ప్రవహించి ఇలాగ ఈ మీదుగా ఒరిస్సాలో కలుస్తుంది అనమాట. ఇది ఈ మత్స్యలు అవతరించడం వల్ల ఈ నదిలో మత్స్య నది అనే పేరు కూడా వచ్చింది. ఈ మత్స్యలు మన ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము, అతి పురాతనమైన దేవాలయము, మహామాన్వితమైనటువంటి దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలో ఈ మత్స్య రూపంలో వచ్చినటువంటి ఆ మత్స్యులుకి ప్రత్యక్షంగా దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలను తీర్చుతూ అక్కడ మత్స్యమ్మలుగా అవతరిస్తూ పూజింపబడుతుంది. ఇదివరలో మన పెద్దలు వారు ఉన్న టైంలో స్వయంగా మత్స్యుల్ని మాత్రం నైవేద్యం తినిపించే వాళ్ళ చేతులతో. మరి ఎప్పుడైతే మనకు 90లు తుఫాను వచ్చి ఆ తుఫాను కారణంగా రాళ్ళు ఇటు కొట్టుకుని పోవడం వల్ల ఇప్పుడు ప్రత్యేకించి పైనుంచి సాయుక్తంగా పడవేసి తినిపించడమే తప్ప దానికి మనం స్వయంగా తినిపించే అవకాశం లేకపోతుంది. కావున మనకి ఇక్కడ మహిమాన్వితమైనటువంటి దేవాలయము, దాంతో ఈ నదితో కూడినటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ అత్యంత పుణ్యతీర్థం అటువంటి ఈ ఆలయానికి ప్రతి శివరాత్రి రోజు ఈ మహాశివరాత్రి కార్యక్రమం 3 రోజుల పాటుగా అతి వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రజలంతా జరుపుకుంటూ అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ దేవాలయానికి సందర్శించుకుంటూ వస్తుంటారు. అలాగే ఇక్కడ కోరికలింగేశ్వర స్వామిని గుడి వెనకాలలో ఆ కోరికలింగేశ్వర స్వామిని ఉన్నారు. ఆ కోరికలింగేశ్వర స్వామి ఏంటంటే ప్రతి ఒక్క కోరికలు ఏమైనా వివాహాలు కాని వాళ్ళు కానీ, పిల్లలు కాని వాళ్ళు కానీ, ఇంకా వేరే కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వారు మనస్పూర్వకంగా కోరుకొని 3 సార్లు దాన్ని ఎత్తుకుంటూ కొంచెం సులువుగా వస్తే తొందరగా కోరిక నెరవేరుతుందని, అలాగే కొంచెం బరువుగా వస్తే కొంచెం ఆలస్యంగా కోరిక నెరవేరుతుందని ఆ భక్తుల యొక్క నమ్మకం, విశ్వాసము. అది ఆ కోరిక నెరవేరిన వెంటనే ఆ భక్తులు వచ్చి వారి యొక్క కోరికల్ని ముడుపులు కానీ కానుకలు కానీ చెల్లించుకుంటూ ఆ కోరికలింగేశ్వర యొక్క స్వామి యొక్క అనుగ్రహం కూడా కొంత పొందుకొని వెళ్తుంటారన్నమాట. మొత్తానికి చూస్తారు కదా మామ. నచ్చితే లైక్ కొట్టండి. ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్, సీ యూ సూన్.